హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ యొక్క కిల్లో కాసింది నేను. మాది ఒక కొయిటిగూడ, మా ఊరు బొర్రగెట్టు వలస, పోస్టు అనంతగిరి మండలం, విశాఖపట్నం జిల్లా. ఎందుకంటే మేము ఒక రియల్ రోడ్ అనేది నైట్ డ్యూటీ చేయడం జరుగుతుంది. కాబట్టి మా కష్టం ఏంటో మీకు కూడా తెలియపరచాలని మీ యొక్క మా యొక్క ఇన్స్టాగ్రామ్లోని సభ్యులుగా చేరుకుంటూ ఇన్స్టాగ్రామ్లోని పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, మా అల్లుడు గారు కూడా ఇదిగో ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మేమైతే చాలా మా కష్టం ఏంటో మీకు కూడా తెలియాలని మీరు చూసుకొని మీ కష్టాలేంటో మా కష్టాలేంటో తెలియపరచాలని మరి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదిగో ఇలా వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఈ రూట్నే వెళ్తున్నాం. ఓకే బాయ్ అల్లుడు. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఈ టన్నల్ లోపలను మనము చేరుకొని అలాగెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు కష్ట జీవితం ఏంటండి మీకు తెలియాలని మేము ఒక నైట్ డ్యూటీ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నైట్ డ్యూటీ అంటే ఏంటి మీకు కూడా తెలియపరచాలని అనుకున్నాం ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో నేను ఒక సభ్యులుగా అనుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అనుకుంటే నేను కూడా అనుకున్నట్టు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అనేది మేము నైట్ డ్యూటీ, నేనైతే నైటు 12 నుంచి ఉదయం 8 గంటలకి దిగుతున్నాను ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ మనకు ఈ గుహ లోపల నుంచి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్, బుక్ మార్చడానికి. ఇది ఫ్రెండ్స్ నా బుక్కు, ఎదిగో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇదిగో బుక్కు, ఈ బుక్ అని మార్చడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను గుహ లోపల వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదిగో మా ఫ్రెండ్స్ కూడా అటుపక్క నుంచి బుక్కులు మార్చడానికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మా కష్టమేంటో మీకు కూడా తెలియాలని మేము ఇన్స్టాగ్రామ్లో మేము ఒక సభ్యుడిగా చేరుకుంటామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదిగో మా యొక్క మనోజ్ గారు కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. మనకు చాలా కష్టం అంటే ఏంటన్నది అస్సలు మనకు కూడా కష్టం ఎలా ఉంటుంది, నైట్ డ్యూటీ ఏంటన్నది తెలియపరచడానికి నేను ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసుకొని మీరు కూడా ఈ విధంగా మీరు కూడా ఏంటన్నది మీ కష్టం ఏంటన్నది తెలియపరచాలని మేము అనుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బుక్ మార్చడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇదిగో మార్నింగు ఇదిగో బుక్ మార్చడానికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగో మా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హాయ్ అని చెప్పు. కనిపించలేదు ఇట్రా ఇటు వెళ్ళిపోయింది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇదిగో చూడండి మా బుక్కులు చూడండి. ఇదిగో మా కష్టం ఏంటో మీకు తెలియాలని మేము ఇదిగో మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగో మా మనోజ్ చూడండి, మా ఫ్రెండు. ఓకే హాయ్ చెప్పు ఫ్రెండ్స్. ఓకే హాయ్ మనోజ్. ఓకే మీ బుక్ చూపెట్టు. ఇదిగో మా బుక్కులు, మా కష్టం ఏంటనేది మీకు తెలియపరచాలని మేము కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇదిగో ఇదే మాకు బుక్ మార్చే స్థలం అనమాట. ఇది ఎన్నో పోస్టు? 68/19 పోస్ట్ అనమాట. ఇక్కడ మనం ప్రతిరోజు కూడా వచ్చి బుక్కులు మార్చడం జరుగుతుంది ఫ్రెండ్స్. అటుపక్క నుంచి మనకు ప్రజెంట్ ఎన్ని కిలోమీటర్ నుంచి రావడానికి? ఇది నుంచి 4.5 ప్లస్ మాది కూడా 4.5 అంటే 9 కిలోమీటర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి మా కష్టం ఏంటో మీకు కూడా తెలియాలనేసి మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ ఈ గుహ లోపలంది ఎవరికి ఏం తెలియని పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ బళ్ళు వచ్చిన ఏమైనా సౌండ్ చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు ఉండరు ఫ్రెండ్స్. కానీ మేము ఇక్కడ వచ్చేసి బుక్ మనం మార్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా అయితే చాలా
ఇక్కడ చీకటిగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు లైట్ మనకు వేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనమే చెప్పాం ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చినప్పటి నుండి మనము నైట్ డ్యూటీ చేస్తూ మనము ఇక్కడ మినిమము నా ఎంత అంటే 3 నెలలు 4 నెలలు అవుతుంది ఫ్రెండ్స్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండు, ఇదిగో బుక్కు, నీ బుక్కు నువ్వు మార్చుకో, నా బుక్ నేను మార్చుకున్నాను. ఇదిగో తీసుకో, ఓకేనా? ఓకే రైట్. ఇదిగో హాయ్ చెప్పు ఫ్రెండ్. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, సరే మనోజు వస్తాను, బాయ్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మార్చేసి మనము బయటకనే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నాకన్నది చాలా కష్టం, అంటే కష్టం. మనోజు బండి వస్తుంది చూడు, గాలి వస్తుంది, జాగ్రత్త, ఓకేనా? రారా ఇక్కడ రా, బండి వస్తుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఎలాగిదిగో మా కష్టం అంటే ఏంటి, ఇదిగో బండి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. చాలా అంటే చాలా రిస్క్ అనమాట ఇక్కడ. ఇదిగో బండి కూడా వస్తుంది, ఎటు పక్క నుండి వస్తుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బండి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. బండి కూడా వస్తుంది ఇప్పుడు, చూడండి ఫ్రెండ్స్, చూస్తారు. ఇప్పుడు గాలి వస్తుంది మనకి. ఎలా అంటే టన్నల్ లోపల బండి వస్తుంది, ఎలా అంటే గాలి వస్తుంది, చాలా విపరీతంగా గాలి వస్తుంది అన్నమాట. అందుకు తెలిసిపోద్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఇదిగో ఇజిలేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇదిగో బండి ఇప్పుడు వస్తుంది, బుక్ మార్చిస్తాం, అన్నీ మార్చాము. మేము ఇద్దరు కూడా ఇజిలేస్తాం ఫ్రెండ్స్. బండి వచ్చినప్పుడు సౌండ్ ఎక్కువ ఉంటుంది, మామూలు సౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మీ బండి వెళ్ళడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది, ఓకేనా? 20 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ బండి వెళ్ళడానికి. అప్పుడు అప్పటికి సౌండ్ మొత్తము అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలా ఉందంటే చాలా సౌండ్ ఉంటుంది. మార్చిన స్థలంకి మళ్ళీ ఇక్కడ మీకు కూడా మా కష్టమైన ఇన్స్టాగ్రామ్లో నేను ఒక సబ్స్గా డౌన్ ట్రైన్ అనమాట. డౌన్ ట్రైన్ ఇప్పుడే మనం చూడండి ఫ్రెండ్స్, బాగా లైట్ వెళ్ళడం జరిగింది. ఓకే బాయ్ మనోజ్. ఓకే రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బుక్ మార్చిన చోట నుంచి మనం బయటికి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఎందుకంటే చాలా అంటే చాలా కష్ట జీవితం అన్నమాట మళ్ళీ. మీకు కూడా ఇప్పటికీ నీకు కూడా తెలియాలనేసి మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మా కష్టమేంటో మీ కష్టమేంటో మీకు తెలియాలనేసి, మా కష్టమేంటో మాకు తెలియనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకేమైనా మీకు కామెంట్ రూపంలో మా కష్టమేంటో మీరు కూడా చూసుకొని ఎలా ఉందని రాయండి ఫ్రెండ్స్. అలా అని ఇది ఫ్రెండ్స్, నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బుక్ మార్చేసి లోపల నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చే రూట్లోనే మళ్ళీ వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను బయటకు వెళ్ళి ఇక్కడ చిన్నది రెస్ట్ తీసుకొని మనం బయలుదేరడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నేను ఇలాగే వెళ్తాను ఫ్రెండ్స్. ప్రతిరోజు నేను నైటు అక్కడ స్టేషన్ దగ్గర నుంచి 12కి బయలుదేరి ఇక్కడ రావడానికి బుక్ మార్చడానికి
మినిమము 1:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బుక్ మార్చి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి 2 అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ గుంటికి వెళ్ళడానికి ఆ గుంటి కూడా చూపెడతాను ఫ్రెండ్స్. అక్కడ మేము మా అందరూ ఒక గ్యాంగ్ మెన్స్, అలాగే మా ఒక ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ మరి మేము కూడా కలిసి అక్కడ ఉంటున్నాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి మళ్ళీ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్టేషన్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడైతే గుంటి వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇదే రూట్న వస్తాను ఫ్రెండ్స్ ప్రతిరోజు. నా కష్టం ఏంటో, మా కష్టజీవి ఏంటో మీకు మా విలువ తెలియాలనేసి మా నైట్ డ్యూటీ పెట్రోలింగ్కి చేసినటువంటి నా వృత్తి ఏంటి అనేది మీకు తెలియపరచాలనేసి నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా కష్టం అనేది అందరికీ తెలియపరచాలనేసి ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫేస్బుక్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలియాలనేసి నేను పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఇదే రూట్లోని ప్రతిరోజు వస్తాను ఫ్రెండ్స్. ఇలాగెళ్తాను. నేనైతే ఏది ఈ టన్నల్ లోపల ఏదేమున్నా వెనకడగని ఫ్రెండ్స్. నేను ముందు అడిగేసుకుంటాను. ఎందుకంటే అదిగో పులి అక్కడ కూర్చొని కూడా నేను వెనక అడిగాను ఫ్రెండ్స్. కానీ ముందుకు దూసుకుంటూ ముందుకు అలా వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రతి పనిలోని మనం ఒక పని చేసినప్పుడు మన యొక్క పనిని నిమగ్నమై ఉండేసి అక్కడ ఉంది పులి, అక్కడ ఉంది పాము, అక్కడ ఉంది ఏదైనా జంతువు అనేసి మేము వెనక అడుగేసుకుంటే మనకు చేసినటువంటి పని కూడా మనం చేయాలని పరిస్థితిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ముందు అడుగేసుకొని పులి ఉన్న, పాము ఉన్న, ఏదున్నా దూసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అలాంటప్పుడు మేము సాధించగలుగుతాం. ఎందుకంటే ఈ పని అనేది కాదు, చాలా పనులు ఉంటాయి. ఈ ఒక్క పని కాదు. ఈ పనులు అంటే మనకు నైట్ డ్యూటీలో ఏముంటాయి మీకు తెలుసా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా నైట్ డ్యూటీ చేసారా? ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ ఫేస్బుక్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నైట్ డ్యూటీ అనేది చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే గంటకి బల్లులు వస్తుంటాయి. ఆ బండ్లు మనం చూసుకొని వెళ్ళకపోతే మనకే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు నైట్ డ్యూటీ అంటే ఏటన్నది మీకు కూడా తెలియపరచాలనేసి నేను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే రూట్న వెళ్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్తున్నాను బుక్ మార్చుకొని. చూడండి ఫ్రెండ్స్, మనకనేది ఈ గుహ లోపల నుంచి ఎటువంటి నిశ్శబ్దం ఉంటుంది అన్నమాట. శబ్దమే ఉంటుంది. ఎందుకంటే బండి వచ్చినప్పుడు శబ్దం ఉంటుంది. మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మన నిశ్శబ్దంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే బయటికి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఇదే రూట్న నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్
వీళ్ళొక్క అందరికీ ఈ 3 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ బయటకి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నమాట. ఇక్కడ మనం బయటకి గాలి వెళ్తుంటుంది అనమాట బండి వస్తే. మనకి ఈ ప్లేస్లోని బండి వచ్చినప్పుడు మనము తప్పుకుంటాం అనమాట, సైడ్ని వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే మనం ప్రతిరోజు ఈ గుహ నుంచే లోపల నుంచి వెళ్తాం ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మనం 68/19 దగ్గర బుక్ మార్చడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మా కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. నేను అదే రూట్ని వెళ్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ రిటర్న్ అయ్యి. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ మనం నిశ్శబ్దంగా ఉంటుంది. మనం వెళ్తుంటే కొంచెం మన శబ్దం రాదండి ఫ్రెండ్స్, బండి వస్తేనే శబ్దం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను చూస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి నేను వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒక టన్నల్ ప్లేస్ అండ్ టాలీ ప్లేస్. చూడండి ఫ్రెండ్స్, నేను వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మనకి ఇక్కడ బుక్ మార్చుకొని వచ్చి ఇక్కడ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మనం బయటికి వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే నేను బయటికి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. టన్నల్ లోపల నుంచి బయటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్, బుక్ చేంజ్ చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నేను ఈ గుహ నుంచి లోపల నుంచి బయటకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బుక్ చేంజ్ వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది టర్నల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, 896 మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, టర్నల్ నెంబర్ 36, 33 టర్నల్ నెంబర్. చూడండి ఫ్రెండ్స్, లెంత్ ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మా కష్టం ఏంటో మీకు కూడా తెలియనిసి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడే ఇదిగో బుక్ మార్చుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం కొండలే. ఇది మొత్తం అంటే మొత్తం ఇది కొండలన్నమాట. ఈ కొండల్లోని మనకు పులులు కానీ, పాములు కానీ, ఎలుగుబంట్లు కానీ ఏముండవు ఫ్రెండ్స్. అలా అని మేము భయపడం ఫ్రెండ్స్. ఏమున్నా కూడా వెనక్కడిగేము, అంతే. మేము ముందుకు వెళ్తాం అలాగా. మేము నైట్ అయితే 1:30కి మనము అక్కడ 12కి బయలుదేరి 1 గంట అవుద్ది ఫ్రెండ్స్ వెళ్ళడానికి. అక్కడ 1:30 గల బుక్ మారుస్తాం ఫ్రెండ్స్. బుక్ మార్చి రిటర్న్ అయ్యే వరకు 2 గంటలు అవుద్ది ఫ్రెండ్స్. మనము బుక్ మార్చేసి అక్కడ గుమ్టి దగ్గర వెళ్తే అక్కడ 3 గంటలు అయిపోద్ది ఫ్రెండ్స్. ఆ 3 గంటల నుంచి మా పార్ట్నర్ గ్యాంగ్ మెను డిపార్ట్మెంట్ వాడు, అతను బుక్కు తీసుకొని సైన్ పెట్టించడానికి మళ్ళీ 2వ రౌండు స్టేషన్కి వెళ్తారు ఫ్రెండ్స్. స్టేషన్ మేస్టర్ దగ్గర సైన్ పెట్టిస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ రిటర్ను అక్కడి నుంచి మళ్ళీ తీసుకొస్తారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి మా గుంటి నుంచి మళ్ళీ మేము ఇక్కడ బుక్ మార్చడానికి ఇక్కడ వచ్చేసి
పాతకు 6 గల బుక్ మారుస్తాం ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ టైం 5:30 ఫ్రెండ్స్. 5:30 కాకపోతే పాతకు 6కు మారుస్తాం ఫ్రెండ్స్. లేట్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం కొండల ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల కొండల ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది, చాలా భయంకరంగా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఎలా వెళ్తున్నారు ఏంటన్నది మీరు అనుకుంటారు ఫ్రెండ్స్, కానీ మేమైతే భయపడకుండా వెళ్తున్నాం ఫ్రెండ్స్. అప్పటి కూడా మేము ఒక్కరు వెళ్తాం ఫ్రెండ్స్ బుక్ మార్చడానికి. అది కూడా డే టైం కాదు ఫ్రెండ్స్, నైటు 12 నుంచి 1 గంట, 2 గంటల్లో మనం బుక్ మార్చడానికి 2 అయిపోద్ది ఫ్రెండ్స్. మళ్ళీ గుంటికి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వస్తే గుంటిలోని బుక్ మార్చి తీసుకొని నేను 7 నుండి తీసుకొచ్చి బుక్ మార్చే దగ్గర నుంచి వచ్చి మళ్ళీ గ్యాంగ్ మనకి ఇస్తే మళ్ళీ రిటర్న్ మళ్ళీ నాకు ఇస్తే గుంటి నుంచి నేను మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరు కూడా వెళ్తాం ఫ్రెండ్స్. మనకు నైట్ డ్యూటీ అంటే మనం ఏటనుకుంటారు ఫ్రెండ్స్. మీరు చేసి ఉంటే మీరు కూడా మీ కష్టమేంటో కామెంట్ రూపాయలు తెలియజేయండి ఫ్రెండ్స్. అలా అని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చూసుకొని గమనించి ఈ యొక్క షేర్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో ఎలా ఉంది, మీ డ్యూటీ ఎలా చేస్తున్నారు ఏంటి అది కామెంట్ రూపాయలు రాయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇదిగో ఇప్పటికీ టైం ఎంత అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, టైం అయితే ఇక్కడ 6:30 అవుతుంది ఫ్రెండ్స్. నేను బుక్ చేంజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ 69/22 నెంబర్స్లోని వచ్చిన్నాను ఫ్రెండ్స్. అప్పటికి మళ్ళీ టైం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ డే డ్యూటీకి వెళ్ళాలి ఫ్రెండ్స్. డే డ్యూటీ ఏంటంటారు, ఎలుగులోని చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను యూఏగా విలేజ్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. యుఓఏ అంటే ఏంటనుకుంటారు ఫ్రెండ్స్, విలేజ్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. అంటే మా యొక్క పనితనం ఏంటంటే దాంట్లోని గ్రూప్లోని మీటింగ్ పెట్టడం, లోన్ ఇప్పించడం, మళ్ళీ తిరిగి కట్టించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మా పనితనం ఎలుగులోని. నేను మళ్ళీ అక్కడ వెళ్ళేసి చూపించుకొని సైన్ పెట్టేసి మళ్ళీ నేను ఇంకా షాప్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. షాప్ అంటే ఏంటి అనుకుంటారు ఫ్రెండ్స్, మీరైతే పాము అనుకుంటారేమో, కానీ పాము కాదు ఫ్రెండ్స్. అంటే ఒడియాతో చెప్తే అది షాప్ అంటే అది చికెన్ షాప్ ఫ్రెండ్స్. చికెన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్ నాకు. ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూసిన వాళ్ళందరూ ఎక్కడుంది మా కిలో గాసి షాపు అన్నది ఎక్కడి వరకు మా వీడియో చేరుకుంటుందండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్లు కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఎలా ఉందనేది కామెంట్ రూపాయలు రాయండి ఫ్రెండ్స్. బాగుంటే మంచిగా రాయండి ఫ్రెండ్స్, బాగలేకపోతే బేడ్గా రాయకండి ఫ్రెండ్స్ దయచేసి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ మా కష్టం ఏంటో. బాగా ప్రతిరోజు నైట్ డ్యూటీ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇది ఒక చాలా లెంత్ ఉంది ఫ్రెండ్స్, 4.5 కిలోమీటర్ ఫ్రెండ్స్. మొత్తం అటు ఇటు కలిపేసి చిమిడి నుంచి 4.5 ఫ్రెండ్స్, పొర నుంచి 4.5 ఫ్రెండ్స్, మొత్తం 9 కిలోమీటర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం కొండల ఫ్రెండ్స్. నేను ట్రాక్ అంటే వెళ్తాను ఫ్రెండ్స్ ప్రతిరోజు. చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా మా కష్టం ఏంటి. చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మాకు ఒక వేరేది జీపీఎస్ ఒకటి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అనుకుంటారు కానీ అది ఒక చాలా జీపీఎస్ అని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా మనకు సెప్టెంబరు 18 తారీఖున పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొక ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంకొక లెంత్ ఇది 37 టర్నాలు అనమాట. దీని లెంత్ చూడండి ఫ్రెండ్స్ 244 మీటర్స్ ఫ్రెండ్స్. చూడండి ఈ టర్నల్ లోపల ఇదిగో ఫ్రెండ్స్ నేను రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది లోపల దూరం ఫ్రెండ్స్. ఇంకొక టర్నల్ ఉంది ఫ్రెండ్స్, మళ్ళీ బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ టర్నల్ లోపల నుంచి అలాగ వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు అనుకుంటారు కానీ ఇంత లెంత్ అనుకుంటారు, బట్ మీకు కూడా తెలియాలి మా కష్టం ఏంటో అని మీకు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అనుకుంటారు ఈ వీడియో అంత లెంత్ ఉందా అంటే, నేను ఎంతవరకు వెళ్ళినది అంతవరకు నుంచి వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చీకటి ఉంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఎవరు కనిపించారు ఫ్రెండ్స్. ఇక్కడ లైట్ లేదు ఫ్రెండ్స్. మళ్ళీ లైటింగ్లో వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లైట్లో వచ్చాను, అలాగ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నాకు ఆయాసం లాగా వస్తుంది కానీ ఫ్రెండ్స్ చూడండి ఎంత నడవాలి ఫ్రెండ్స్ రోజు. చూడండి ఫ్రెండ్స్, రోజు నడుస్తున్నాం ఫ్రెండ్స్, కానీ మాకు ఆయాసం అనేది ఉండదు ఫ్రెండ్స్. రోజు నడిచిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పొట్ట ఉన్నా కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఆ విషయం మీకు తెలీదు. ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్, మీకు ప్రతిరోజు నడవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్, అనారోగ్యం రాదు ఫ్రెండ్స్. అంతా మనకి ఎక్కువ కాకుండా కొద్దిగా జ్వరం, తలనొప్పి అలాంటివి రావచ్చు ఫ్రెండ్స్. సో మీరు గమనించింది ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజు కూడా ఇక్కడ మనం చేయాలి ఫ్రెండ్స్, నడవాలి ఫ్రెండ్స్. రోజు నడుస్తున్నాం ఫ్రెండ్స్, ఎంత అంటే అంత ఎక్కువ నడుస్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు ఇదిగో ఇక్కడ కర్రలు కూడా ఉంచి ఉన్నారు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అదే రూట్ని వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బయటకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, టన్నాలు మీకు చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లెంత్ బయటకు వచ్చాను మేస్ట. చూడండి ఫ్రెండ్స్, 37 టర్నాలు 244 మీటర్ అనమాట ఈ లెంత్. చూడండి, నేను బయటకు వచ్చాను. ఇప్పుడు ఆ టర్నాల లోపల నుంచి మళ్ళీ బయటకు వచ్చి నా ట్రాక్ అంతా నడవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ట్రాన్స్ఫర్ ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత నడుస్తున్నానంటే అంత నడుస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అమ్మ కొద్దిగా ఎప్పుడుతుండ్రు బాబు. చూడండి ఫ్రెండ్స్, అమ్మా ఇక్కడ కూర్చోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న ముఖం కూడా కడుక్కోలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బుక్. చూడండి, మళ్ళీ లెక్షన్ ఫ్రెండ్స్. అబ్బా, ఓకే వెళ్ళిపోదాం. అరే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అడవి ఫ్రెండ్స్. ఇది మొత్తం చుట్టూ అడవి ఫ్రెండ్స్. చూడండి, మనం భయపడకుండా వెళ్తున్నాం ఫ్రెండ్స్ నైట్ డ్యూటీకి. చూడండి ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అడవి. కానీ అడవి మధ్య నుంచి రోడ్డు ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ట్రాక్ అంటే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను ఇంకొక టర్నాల్ ఫ్రెండ్స్. అని టర్నాల్ ఇత్తల పక్క ఒక బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్. ఆ లెంత్ 10 మీటర్స్ ఫ్రెండ్స్. 20 మీటర్ ఫ్రెండ్స్. సారీ, 20 మీటర్ ఫ్రెండ్స్. 10 మీటర్ కాదు, 20 మీటర్ ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జి 20 మీటర్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్, ట్రాక్ అంతా నడిచి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సిగ్నల్ లైట్లో వచ్చాను. చూడండి, ఎల్లో లైట్ వెలిగి ఉంది. చూడండి, చూసారా? ఓకే, చూడండి, ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బ్రిడ్జ్ దగ్గర వచ్చాను ఫ్రెండ్స్. నడుస్తుంటే చాలా సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జోరు ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక గడ్డ జోరు ఫ్రెండ్స్. అది ఒక పెద్ద గడ్డ ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇది పైనుంచి ఫ్రెండ్స్. పూలు కూడా నుంచి ఇదిగో ఫ్రెండ్స్ గడ్డ. చూడండి ఫ్రెండ్స్, జీక చెట్లు చూడండి ఫ్రెండ్స్, ఎండిపోయి. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. 194 మీటర్ టర్నాల లోపల వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాను. ఓ బ్రిడ్జ్ నుంచి బయటకు వస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఓకే, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా? ఇదిగో 194 మీటర్ 38 టర్నల్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఓకేనా? ఇదిగో వెళ్ళబోతున్నాను. ఓకే, వస్తాను, లోపల వస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 5-6 లైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చీకటి ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎలా వెళ్తారనుకుంటున్నారు? మీరు అలాగే వెళ్తాం ఫ్రెండ్స్. అక్కడ పాములు ఉన్నాయి, అక్కడ ఏట్టున్నాయనేది నేను లైట్ పట్టుకొని వెళ్తాం ఫ్రెండ్స్. మాకు లైట్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఇదిగో వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓ వెళ్ళిపోతున్నాను. బయట ఇంకా రావడానికి టైం అయింది, జస్ట్ ఒక 5 minutes. ఓకే ఫ్రెండ్స్, ఖాళీ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, చీకటిగా ఉంది, ఇక్కడ లైటింగ్ లేదు. నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్, పెడుతుంటాను. నేను కూడా మీలాగా మీరు ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫేస్బుక్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మీలాగా నేను కూడా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే మరి మీరు ఎలా అనుకుంటున్నారు మీరు కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. అలా అని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను బయటికి అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 194 మీటర్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చూడండి, 38 టర్నాలు, 194 మీటర్ టర్నాల నుంచి బయటకు వచ్చాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ గుంటికి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్, ఎంటర్ అవబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్, వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వెళ్తున్నాను. ఇది ఎందుకు మాట్లాడితే అనుకుంటారు ఫ్రెండ్స్, నేను కామ్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అప్పటికి మాట్లాడడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఎంత 9 కిలోమీటర్ నుంచి మాట్లాడి రావాలి కదా ఫ్రెండ్స్ నుంచి. ఫ్రెండ్స్ వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్ గుంటిలో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరో బోటలు ఉంచి ఉన్నారు ఫ్రెండ్స్, చూడండి. ఎవరు మానవాడు. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల కొండ, ఇటు కొండ మధ్యలో బండ నట్టు వెళ్తుంది ఫ్రెండ్స్. మధ్య నుంచి రోడ్డు ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో అబ్బో వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఊట వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ముఖ్యమైన పాయింట్స్ చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. వస్తాను. ఓకే, ఇదిగో ఇక్కడ మా అన్నయ్య ఉన్నారు, పడుకొని ఉన్నారేంటి? ఇప్పుడు దాకా పడుకొని ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఓకే ఫ్రెండ్స్, ఇదిగో వచ్చాను చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు ఇక్కడ పడుకొని ఉన్నారు. అన్నయ్య చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మా వాళ్ళు ఇదిగో పడుకొని ఉన్నారు ఇక్కడ. చూడు, మా బామ్మది ఇంకా లేగలేదు, ఇదిగో అదిగో. చెప్పు బామ్మది. ఓకే, చూడండి, చూసారా? ఓకే ఫ్రెండ్స్, నేను గుంటిలో వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు బుక్ మార్చుకొని మా కష్టం ఏంటో మీకు తెలియాలని మేము పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్లు షేర్లు మర్చిపోకండి ఫ్రెండ్స్.
చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ రూపాల ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.